అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము మాటి మాటికి అడుగుడి. మాటి మాటికి అడుగుడి. లూకాసు వార్త 11వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనా లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసు ఒక ఉపమానం చెప్తూ మాటి మాటికి అడిగిన ఈలోక స్నేహితుడే మనకి అతని స్నేహితుడికి లేచి కావలసిన ఆహార పదార్థాలు ఇచ్చి ఉన్నాడు. మరి ప్రభువైన యేసు మన మంచి స్నేహితుడు కదా, మన చిరకాల స్నేహితుడు, మనకు కావలసినవి అనుగ్రహిస్తాడు. అలాగే ఒక పేద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకి వెళ్ళింది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనుషులకు భయపడ్డు, దేవునికి భయపడ్డు, ఎవరికి న్యాయం అనేది చేకూర్చడు. కానీ ఈ విధవరాలు ప్రతిరోజు అతని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం చెయ్యి, అయ్యా నాకు న్యాయం చేయని తొందర పెట్టడం వలన అతను అనుకుంటాడు ఈ పేద విధవరాలు నన్ను బహు తొందర పెట్టుచున్నది, ఈమెకి న్యాయం తీర్చదను ఈరోజు అని చెప్పేసి ఆమెకి న్యాయం తీరుస్తాడు. ఈ లోక సంబంధమైన అన్యాయస్తుడైన న్యాయాధిపతి మాటి మాటికి అడిగితే ఆమెకి న్యాయం తీర్చాడు కదండి. మన పరలోకపు తండ్రి దయామయుడు, కరుణామయుడు. మనము ప్రభువాని పిలిస్తే పలికే దేవుడు మనకు న్యాయం చేయడండి, చేస్తాడు, తప్పకుండా న్యాయం చేస్తాడు. కాబట్టి మనకి ఏం కావాలనుకుంటున్నామో అది పొందే వరకు ప్రార్థించాలి. ఈ వేద విధవరాలు ఎలాగో న్యాయం చెప్పిందాక న్యాయాధిపతి దగ్గర మాటి మాటికి తిరిగిందో అలాగే మాటి మాటికి అడుగుతూ ఉన్నట్లయితే, సిగ్గుమాలి అడిగినట్లయితే ఆయన మనకి దివారాత్రంలో మొరపెట్టుచున్న నేను దీనుల మొర ఆలకించే దేవుడు. మనం దివారాత్రంలో మొరపెట్టినట్లయితే మన మొరలు ఆలకించి ఆయన మనకి జవాబిచ్చే దేవుడు, మనం కోరిన కోరికలని తీర్చే దేవుడు. కాబట్టి మనం మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతూ ఉండవలను. అలాగే కనాను స్త్రీని చూడండి. కనాను స్త్రీ యేసు ప్రభువారు వెంట ప్రభువా నన్ను కరుణించి నా బిడ్డను స్వస్థపరచని వెంటపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆమెని అలక్ష్యం చేశారు. అలక్ష్యం చేసినా సరే ఆమె మాత్రం యేసు ప్రభువారిని విడిచిపెట్టకుండా ప్రభువా నా బిడ్డని కరుణించు అని, నా బిడ్డను స్వస్థపరచు అని మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ప్రభువా ఆమె ఎంతకాలం నుంచి వస్తుంది కదా, ఒక్కసారి ఆమె మొర వినవచ్చు కదా అన్నప్పుడు నేను కుక్క పిల్లలకు పెట్టే రొట్టె కుక్క పిల్లలకు పెట్టే యోగ్యం కాదు అన్నప్పుడు ఆమె అంటుంది కదా, ప్రభువా టేబుల్ కింద పడిన ముక్కలు కుక్క పిల్లలు ఎరుగు తింటాయి కదా ప్రభువా, ఒక్కసారి నా బిడ్డను కరుణించి ప్రభువా అన్నప్పుడు ప్రభువు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు కలుగును గాక అని ఆమెతో చెప్పడం జరిగింది. కాబట్టి గొప్ప విశ్వాసం మనలో ఉండాలండి. ఈ కనాను స్త్రీకి ఏ రీతిగా గొప్ప విశ్వాసం ఉందో ఆ రీతిగా మనకు కూడా గొప్ప విశ్వాసంతో మనం ఏమైతే కోరుకుంటున్నామో జరగాలని అది జరిగే వరకు మాటి మాటికి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలండి. రాత్రి జాములో మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించే దేవుడు. తన బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అలక్ష్యం చేయడండి. ఆయన గొప్ప దేవుడు కాబట్టి మనకి జవాబిచ్చే దేవుడు. మాటి మాటికి అడుగుతూ ఉండండి. సిగ్గుమాలి అడిగిన విధవరాలలాగా సిగ్గుమాలి అడిగినట్లు మనం కూడా మాటి మాటికి అడిగి ఉన్నట్లయితే మనం కావాల్సినవి పొందుకుంటామండి. ఒకవేళ ఎవరైనా నీకు ఉద్యోగం రాదు, ఇక నీకు ఎంతమందికో ఉద్యోగాలు వచ్చినా నీకు రాలేదు, నీకు ఇక ఉద్యోగం రాదు అంటున్నారా, నువ్వు అధైర్యపడకుండా ధైర్యంగా ప్రభు యేసు సన్నిధిలో మొరపెట్టమ్మా. దేవుడు నీకు ఉద్యోగం వచ్చిందాక మొరపెట్టు, ఉద్యోగం ఇస్తాడు. నీకు కొంతమంది ఎన్నో సంబంధాలు వచ్చి నీకు పెళ్ళి కాదని అంటున్నారేమో, నీకు దేవుడు మంచి వివాహ సంబంధం చూపించి వివాహం జరిగిస్తాడు. తప్పకుండా నువ్వు వివాహం చేసుకుంటావు. ప్రార్థించు. నీ ప్రార్థన మాత్రం మర్చిపోకు. నీకు వివాహం అయ్యిందాక నువ్వు యేసయ్య సన్నిధిలో ప్రార్థించు. అలాగే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, డాక్టర్ లేక నీకు మందులు తప్ప జీవితాంతం మందులు వాడాలని చెప్తున్నారేమో, కానీ దేవుడు ప్రార్థించినట్లయితే సంపూర్ణ స్వస్థ ఇచ్చే దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి నా జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేశాడండి. నా జీవితంలో నేను ఎన్నో పొందుకున్నాను దేవునికి ప్రార్థించి. మీరు కూడా నా అలాగా పొందుకోవాలని ప్రార్థించాలని కోరుకుంటున్నానండి. అడుగు వారికి ఇచ్చేదనన్న దేవుడండి. అడుగు వారికి ఇచ్చేదనంటూ అడిగేదా నిన్ను సహాయము ఆత్మవైనాటి తండ్రి
అడుగు వారికి చెదనంటూ అడిగేదా నిన్ను సహాయంబు ఆత్మవైనాటి తండ్రి. అడుగు వారికి ఇచ్చేదని అంటున్నాడు. మనం అడగటమేనండి. మనము దేవుణ్ణి మన కోరికలు తీరే వరకు మన యేసయ్యని అడుగుతూ ఉండాలి. అలాగ అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన కోరికలను తీరుస్తాడు. మనం ప్రతి ఒక్కరిని యేసయ్య సన్నిధిలో మొరపెట్టి మన ప్రార్థనలకు ప్రతిఫలం పొందాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ మహోన్నతుడ నీ పాదములకు స్తోత్రములు తండ్రి. అయ్యా నిత్య నివాసి అయిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా. మీరు మాట్లాడిన వాక్యంకై మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా అడుగు వారికి ఇచ్చేదని అంటున్నావు తండ్రి నీకు వందనాలు. మాటి మాటికి సిగ్గుమాలి అడిగిన న్యాయాధిపతి, ఈ లోక న్యాయస్థుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చాడు. మీ పరలోకపు తండ్రి మీకు న్యాయం తీర్చడాన్ని నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పావు తండ్రి. అయ్యా మేము నాయన గొప్ప విశ్వాసం, కనాను స్త్రీకి వచ్చిన గొప్ప విశ్వాసం మాకు ఉంచి ప్రభా, మేము మాకు కావలసిన ప్రతి అవసరాలను పొందుకునేలాగా సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.